లైవ్‌లు ఇట్లా రెగ్యులర్‌గా చేస్తా ఉందాం బాయ్. నీకు అలవాటు పోయింది. మస్తు చిల్ అయితున్నావు నువ్వు. ఇదే నువ్వు ఇట్లా పెళ్లి ప్రెషర్‌లు, టెన్షన్‌లు పెడుతుంటే ఆహా! ఫోకస్ ఆన్ దిస్. అనిల్ రావిపూడి సినిమా చూసి రాగానే ఇంకా బ్యాష్ చేసేయాలి అనుకుంటున్నావా? బ్రో I have liked it. ఐ నో యూ It's not like unexpected or whatever because నేను ఆల్రెడీ లైక్ చేయాలని ఫిక్స్ అయ్యి వెళ్ళావుగా. లైక్ ఓకే మనం ఫ్లోలో వెళ్దాం. లైక్ డు యు వాంట్ ఆస్క్ మీ ఎనీథింగ్ ఆర్ షుడ్ ఐ స్టాప్ మై ఫ్లో? ఓకే, చిరంజీవి బాగున్నాడు ఆ సినిమాలో. బ్రో I think Chiranjeevi's best movie post comeback. Top form, top notch చిరు man. నాకు ఎక్కడో దగ్గర అనిల్ రావిపూడి ఎంత నమ్మకం ఉన్నా ఏమో బాస్ కొంచెం ఇప్పుడు జనరల్లీ చిరు చేసిన అన్ని సినిమాలు పోస్ట్ కమ్బ్యాక్ ఒక ఫసాడ్ ఉంటది కదా, ఓ చిరంజీవి మెగాస్టార్, లైక్ హీస్ నెవర్ అ క్యారెక్టర్, హీస్ ఆల్వేస్ లైక్ చిరంజీవి. దెన్ ఇందులో హీ వాస్ ఫుల్లీ లైక్ అనిల్ రావిపూడి క్యారెక్టర్. ఇప్పుడు అనిల్ రావిపూడి ట్రేడ్ మార్క్స్ ఏంది బ్రో, లైక్ ఇన్ హిస్ ప్రొటాగనిస్ట్. ఓకే మనం ఏదో స్టీవెన్ స్పీల్బర్గ్, స్టాన్లీ క్యూబ్రిక్ లా చెప్తున్నావు అనిల్ రావిపూడిజమ్స్ అని. బట్ దెన్ దేర్ ఇస్ డెఫినెట్లీ ప్యాటర్న్. నేను ఇవాళ సెకండ్ వస్తున్నాం కూడా చూస్తుండే బేసికలీ ఆ హీరోస్ లో ఉన్న బొక్కల మీద కామెడీ జనరేట్ చేస్తాడు కదా. సమ్ టైమ్స్ ఓవర్ గా పోయి చేస్తాడు. It's better to do over in the self trolling than do over in the self bhajana bro. That's what I think. నైస్, యా అగ్రీ. బట్ మొన్న చెప్తున్నాడుగా ఆయన ఏజ్ అప్రోప్రియేట్ రోలే చేశాడండి. ఆయనకు 9 years పాప ఉంది సినిమాలో అంట. 9 years పాప డాడీలోనే చేశాడు. It is age appropriate till they introduce Chiru's mother and Chiru's calling amma. I think that is Chiru's input. సరే నేను ఫాదర్ గా ప్లే చేస్తా, నాకు ఎవరైనా అమ్మగా ప్లే చేస్తే ఎవరా మదర్ క్యారెక్టర్? రాజాసాబ్ లో మదర్ నానమ్మ. యూ గాట్ గివ్ క్రెడిట్స్ టు బాస్. అట్లీస్ట్ చిరంజీవి సెట్ లో ఉన్నాడు, సీజీ బడ్జెట్ ఎక్కువ అవ్వలేదు చిరంజీవి లేకపోవడం వల్ల. సో ఐఎమ్ జస్ట్ గ్లాడ్ ఫైట్స్ లో సీన్ ఉంటుంది బ్రో, ఆ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటాడో వాడు కొంచెం డౌట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏమన్నా నాకు నమ్మకం లేదు, నాకు చాలా భయంగా ఉందంటే చిరు సార్ నా మీద డౌటా అని చెప్పి ఇట్లా ఇలా వెనకాలకి ఇట్లా హింట్ ఇస్తారు, అరే నా గురించి ఏదో పొగడండి రా అని. అలా పొగుడుతూ ఉంటారు, మీరు ఉండండి రా నేనేదో అడిగి పొగిడించుకున్నట్టు ఉంటుంది అంటే అడిగా పొగిడించుకుంటున్నాడు కదరా అని వెనకాల ట్రోల్ చేస్తారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఆ స్టార్ ఫసాడ్ మీద ట్రోల్ చేస్తున్నాడు బ్రో రావిపూడి. లైక్ ఇట్లా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎట్లాగైతే మెగాస్టార్ మీరు మీ డాన్సులు చూసే పెరిగాను నేను అని ఏదైతే ఒకటి ఉంటుందో దాని మీదే. అండ్ దెన్ హీస్ లుకింగ్ ఆల్సో సో గుడ్ బ్రో, లైక్ ఏమంటారు రియలీ బ్రో. ఇప్పుడు నేనే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేస్తున్నావు. నెక్స్ట్ టైం రావిపూడి సినిమాకి రీల్ చేయాలనే కదా ఇదంతా. అరే లేదు, అరే నేను నా పక్కన ఫ్యాన్ బ్యాచ్ నుంచి ఒకటి కూర్చున్నాడు అనమాట. అండ్ మేమిద్దరం అదే జోన్ లో ఒకరినొకరు చూసుకొని యా రావిపూడి ఫ్యామిలీ ఆడియన్స్ ఇద్దరం పగలబడి నవ్వుతున్నాం ఫస్ట్ హాఫ్ అంతా. నేను అట్లీస్ట్ ఓపెన్ అప్ అయిపోయా ఫస్ట్ హాఫ్ కి ఇంటర్వెల్ కి, బ్రో అయితే ఐఎమ్ ఎంజాయింగ్ బ్రో అని. ఆడు ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కేస్తుంది బ్రో అంటే ఆడు కథలు పడుతున్నాడు. రే కరోనా అయిపోయిందిరా, ఇంకెన్నాళ్ళరా ముసుగేసుకొని తిరుగుతారు మీరు అనిపించింది నాకు. అండ్ అదర్ గుడ్ థింగ్ ఇన్ ద మూవీ నాకు అనిపించింది, నేను బ్యాచ్ కూడా చెప్తా, బట్ దెన్ వన్స్ ఐ హావ్ ఎగ్జాస్టెడ్ ఆల్ ద గుడ్స్ విచ్ ఐ థింక్ విల్ టేక్ 7-8 hours ఆఫ్టర్ దట్ ఐ విల్ గెట్ టు బ్యాడ్స్. సంక్రాంతికి వస్తున్నావు అట్టుంటేనే ఈయన 2 సార్లు పోయి సినిమా చూసి వచ్చాడు. ఈ సినిమాకి లైక్ కొన్ని ఎలిమెంట్స్ లో సంక్రాంతికి వస్తున్నాం కన్నా ఇట్ రియలీ డస్ సంథింగ్ బెటర్. సంక్రాంతికి వస్తున్నాలో ఆ టీచర్ యాంగిల్ తప్పితే దేర్ ఇస్ నథింగ్ ఎమోషనల్. ఇట్స్ లైక్ లవ్ ట్రయాంగిల్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు విత్ ద క్రైమ్ యాంగిల్ నెల్సన్ లాగా. ఇందులో ద ఎమోషన్ ఆర్ ద డ్రామా ఆర్ వాటర్ ఇట్స్ ఓవెన్ ఇన్ టు ద స్టోరీ. ఇట్స్ నాట్ లైక్ లాస్ట్ ఏదో తెచ్చిపెట్టిన యాడ్ ఆన్ కాదు, అది వర్కౌట్ అయింది బ్రో ఫస్ట్ హాఫ్ లో. రావిపూడి సినిమాలో నువ్వు ఒక డాడీ సినిమా కనెక్ట్ అవుతావని ఎక్స్పెక్ట్ చేస్తావు బ్రో నువ్వు. ఎగ్జాక్ట్లీ. హిమాన్షు డాడీ ఎవరే అంట బ్రో. డాడీ నీకు డాడీ డివిడి కావాలా, తులసి డివిడి కావాలా, ఎన్ని డివిడీలు కావాలో చెప్పు. వింటేజ్ బాస్ అంటే పాత సినిమాలే మళ్ళీ తీస్తారు. పిహెచ్ఇన్ ఇందువదన కుందవదన వావ్ బ్రో ఐఎమ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్. నాకు చిరంజీవి ఓపెనింగ్ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో నేను దాని నుంచే ఫ్లాట్ బ్రో. ద ఫస్ట్ డైలాగ్ ఆఫ్ చిరు, అంటే మీరు మీ బట్టలు ఆరేస్తున్నప్పుడు నా క్లిప్పులు దొబ్బి అదే. సో ఆ ఫస్ట్ డైలాగ్ తో లైక్ ఎస్టాబ్లిష్ చేస్తాడు బ్రో, లైక్ దిస్ లైక్ ప్రాపర్ ఫ్యామిలీ మ్యాన్. ఇప్పుడు నీకు ఫ్యామిలీ మ్యాన్ లా చూపించాలంటే ఊడి చుక్కలతో దోశలు వేయడం ఇట్లా కాదు కదా, లైక్ సంథింగ్ సో రిలేటబుల్. ఐ థింక్ ఫ్యామిలీ మ్యాన్ లో ఇదే కదా, మనోజ్ బాజ్పేయి స్పైగా లైక్ హీల్ హ్యావ్ అ ఫుల్లీ డిఫరెంట్ లైఫ్. ఇంటికి వచ్చేసరికి హీల్ హ్యావ్ లైక్ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ దట్. చిరు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ మిస్ అయ్యారని రిగ్రెట్ అయ్యారు, అందుకే ఆ సినిమా ఈ సినిమాలో లేపాడంట. అరే ఓసారి చూడు చెప్తా, చూడు చూడు.
ఫ్యామిలీ లవ్ స్టోరీ కూడా ఎంత క్యూట్ గా ఉంటది బ్రో. క్యూట్. ఐ సువేర్ నీకు పక్కన ఎవరు లేకపోవడం వల్ల క్యూట్ గా అనిపించింది. లేదు, ఐఎమ్ సో గ్లాడ్ బ్రో. నీతో ఎల్లుంటే నీ ట్విట్టర్ హాలీవుడ్ రిపోర్టర్ కథలన్నీ పడి కథలు పడతావు బ్రో. రావిపూడి సినిమా మనం కలిసి చూడద్దు బ్రో ప్లీజ్. ఇవి మన అభిప్రాయ విభేదాలు అనుకొని అలా పోషణ లేదురా నీకు. నువ్వు మా డాడీలా తయారవుతున్నావు. నువ్వు జనరల్లీ సినిమా కూడా పాప్కార్న్ పట్టుకెళ్తాడు, నువ్వు థెర్మోమీటర్లు పట్టుకొని వెళ్తావు. ఇక్కడ ఏదో డిప్ అయినట్టుంది. ఐఎమ్ గివింగ్ హిమ్ -3. ఇట్లా ప్రోగ్రెస్ కార్డు ఎన్ని పేపర్లు పట్టుకుపోరా. డివోర్స్ అయిపోద్ది, పిల్లలు కస్టడీ కూడా ఉండదు. సో ఈ పిల్లలు చదివే స్కూల్ ఏదైతే బోర్డింగ్ స్కూల్ డేరాడోలో చదువుతున్నారో అక్కడికి పంపిస్తారు యాజ్ అ పీటీ టీచర్. యాపిల్ ఫైట్ ఇస్ టూ గుడ్ బ్రో, అమేజింగ్. థ్యాంక్స్ ఫర్ రికమెండింగ్. ఆ ఫైట్ ఓకే, నేను ఇట్లా టూకీగా చెప్తా 2 hours చెప్పేలా ఉన్నాను నేను. The kids say like the meanest shit about the dad, okay? ఆయన మా మమ్మీని కొట్టేటోడంట, he has like anger issues అని ఈ చెప్తూ ఉంటే చిరంజీవికి ఇట్లా కట్స్ పడుతూ ఉంటాయి, ఇట్లాగా కన్నీళ్ళు ఆపుకుంటూ అట్లాగా. And then సేమ్ డాడీలో కూడా అంతే కదా. డాడీలో like the kid doesn't hate on the dad, right? సెకండ్ చచ్చిపోయిన పాపను వచ్చిన తర్వాత తన వల్లే అక్క చచ్చిపోయింది అని చెప్తది. అవునా? యా. లేదు బ్రో, ఐ ఫీల్ లైక్ మనశంకర్ వరప్రసాద్ గారి నుంచి డాడీలో కాపీ కొట్టారు. ఇక్కడే నీకు ఒక సాడ్ మూమెంట్ ఇచ్చాడు కదా, లైక్ అయ్యో తన ముందే తనని ఇట్లా తిడుతుంటే భరించాడు అని. అండ్ దెన్ హీ కమ్స్ బ్యాక్, పీటీ సార్ అసలు ఫాదర్ అంటే మీలా ఉండాలి. లైక్ ఇమ్మీడియట్లీ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లోకి తీసుకెళ్తాడు. చిరంజీవి ఆల్సో డస్ సచ్ గ్రేట్ పర్ఫార్మెన్స్. అక్కడ బాధతో కన్నీళ్లు, ఇక్కడ ఆనందంతో కన్నీళ్లు. సో ఒక పాయింట్ లో ఆ మీసాల బిల్ల సాంగ్ కి లీడ్ బేసికల్లీ. సో అక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఓకే, బేసికల్లీ ఏంటంటే నయనతార పార్టీకి వెళ్తుంది. పార్టీ ఈజ్ విత్ బంచ్ ఆఫ్ ఆడోళ్ళు. సో ఇట్ ఈస్ ద ప్లే గ్రౌండ్ కాదు, క్రికెట్ గ్రౌండ్ ఫర్ రావిపూడి టు డూ బౌండరీస్. నెక్స్ట్ దాంట్లో ఇట్లా అవుట్ అవుతాడు. ఒక ఆమెకి ఇట్లాగా మా హస్బెండ్ నన్ను కొట్టాడు, నాకేం చేయాలో చెప్పండి రా అంటే ఆడోళ్ళందరూ నిన్ను కొట్టాడా అయితే విడిపోవడమే డివోర్స్ ఇచ్చాడమే అని చెప్పి. ఇంకొక లాయర్ వచ్చి డైరెక్ట్ గా డివోర్స్ ఏంటి, తన మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి అత్తమామలు వేధించారని చెప్పి ఈ సెక్షన్ ఆ సెక్షన్ 405 అది ఇది వేసేయాలి, వాడిని పీకు తినాలి అని చెప్తే ఆడవాళ్ళని కాపాడడానికి పెట్టారా, వీళ్ళేంటి మగాళ్ళని కప్పేయడానికి వాడుతున్నారు అని. అర్థమైందా? అర్థమైంది, కానీ అర్థమైంది. యాక్చువల్ కేసులు ఎన్ని ఉంటాయి, దానిలో మిస్యూజ్ చేసే వాళ్ళు ఎంత, ఈ రేషియో ఆయనకు తెలియదు కదా. దాని తర్వాత సీన్ సమ్వేర్ వేర్ ఐ ఆల్సో ఫెల్ట్ ఓకే, ఇక్కడ కొంచెం మరీ లాగాడు అని. జరీనా వహాబ్ ఇట్లా చిరంజీవిని కలవడానికి వస్తుంది ఆ నయనతార ఇంటికి. ఇట్లా బ్యాగ్ నుంచి ఏదో ఇట్లా తవ్వుతూ నీకు నా గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం కదా, ఇదిగో అని చెప్పి. నయనతార ఓకే గోంగూర పచ్చడి ఇచ్చింది, నెయ్యితో కలుపుకుని తినేద్దాం అన్నట్టు వదిలేచ్చు. బట్ దెన్ నయనతార హర్సెల్ఫ్ ఆస్క్స్, మమ్మల్ని కలపడానికి ఏదో నాకు ఇట్లా క్లాస్ పీక్తారు అనుకున్నాను, ఏం చెప్పకుండా మాడుకుంటూ వెళ్ళిపోతున్నారు ఏంటి అంటే, మ్యారేజ్ ఈజ్ అ పర్సనల్ థింగ్ అమ్మా, దాని మధ్యలో మూడో వ్యక్తి రాకూడదు అని చెప్పి ఆ సచిన్ క్లోజ్ పడుద్ది. దట్ ఇట్ సెల్ఫ్ కుడ్ హావ్ బీన్ అ గుడ్ మెసేజ్, లైక్ యూనో సచిన్ లాగా ఇట్లా మధ్యలో వచ్చి పుల్లలు పెట్టకూడదు, మీ ఇష్యూస్ మీరు సార్ట్ చేసుకోవాలి అది ఇది అని. బట్ దెన్ జరీనా వహాబ్, సరే అడిగావు కాబట్టి చెప్తున్నా, ఇంకా వాట్ ఇస్ ద పాయింట్? ఇట్స్ లైక్ చిరంజీవి సేయింగ్, మరి అడిగి మరీ పొగిడించుకుంటారా అన్నట్టు, అడిగి మరీ అడ్వైస్ ఇప్పించుకుంటారు. బ్రో కెన్ యూ గెస్ వాట్ హర్ అడ్వైజెస్? కమ్ ఆన్. యాక్చువల్లీ నువ్వు గెస్ చేయలేవు, బికాస్ వాట్సాప్ అంకుల్స్ ఆంటీస్ లెవెల్ మైండ్ సెట్, వాట్సాప్ అమ్మమ్మల మైండ్ సెట్ అని ఉంటావు. దిస్ ఇస్ వాట్సాప్ యాప్ కూడా లేని జేజమ్మల మైండ్ సెట్. ద ఫిలాసఫీ దట్ జరీనా వహాబ్ సేస్ ఇస్, నాకు తెలిసిన ఒక ఆమె ఉండేది, ఆమె వాళ్ళ హస్బెండ్ ఆయన ఒక ఇష్యూలో కోపం వచ్చి కొట్టాడు, ఎంతైనా చదువుకున్న ఆమె కదా, స్టాండ్ బ్రేక్లు సైకిల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లాంటి వాటితో నేను ఉండలేను, నేను అడ్జస్ట్ అవ్వలేను అని చెప్పి డివోర్స్ ఇచ్చేసింది. షీ వుడ్ కమ్ బ్యాక్ టు ద హౌస్ వేర్ హర్ డాడ్ ఈస్ అబ్యూజింగ్ హర్ మామ్ అండ్ దెన్ షీ విల్ టాలరేట్ దట్. వాళ్ళందరూ నీ బ్లడ్ రిలేషన్స్ కాబట్టి వాళ్ళతో నువ్వేం తీయవు, బట్ దెన్ మొగుడు ఏమన్నా చేస్తే తను బ్లడ్ రిలేషన్ కాదు బయట నుంచి వచ్చినోడు కాబట్టి నువ్వు వాడి మీద ఇమీడియట్లీ ఆడితో కట్ ఆఫ్ చేసుకుందాం అన్నట్టు ఉంటావు. నయనతార ఇంట్లో అబ్యూజ్ లేదు కదా, లైక్ హౌ ఇస్ ఇట్? నయనతార స్టోరీకి సంబంధం లేదు. అనిల్ రావుడు సమాజానికి ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అసలు నిన్ను ఎవడు అడిగాడురా? కొట్టడం అనేది రాంగ్. యా, మళ్ళా దాన్ని జస్ట్ వై షుడ్ బి లైక్ నీ పేరెంట్స్ మీ సైడ్ వాళ్ళు చేస్తే మీరు తట్టుకుంటారు, మొగుడు చేస్తే తట్టుకోరు, అసలు కొట్టడం అనేది రాంగ్ తో ఉండొచ్చు కదా. బట్ దెన్
ఇక్కడ ఏయ్ చెప్తా అనిల్ రావిపూడి ఇస్ మైక్రో యాక్ట్ ఆఫ్ ఫెమినిజం సో టు సే ఇస్ జరీనా వహాబ్ ఇదంతా కాఫీ పెడుతూ చెప్తుంది అనమాట. సో వెళ్ళిపోయే ముందు కాఫీ అమ్మా అని చెప్పి వెళ్ళిపోద్ది. నయనతార పుట్స్ అవే దట్ కాఫీ. సో ఆ పాయింట్ కి తను కన్విన్స్ అవ్వలేదు అనే కదా పాయింట్ అక్కడ. సో మేబీ దట్ ఈస్ అనిల్ రావిపూడి's gesture of showing like okay she didn't fall for that bullshit. This is not even nano feminism, micro act of feminism anta. Atomic feminism. Bro, Anil Ravipudi should write atomic habits like atomic feminism and రాయాలి bro. Anil Ravipudi should write హత్తారింట్లో feminism. But bro, come on, tell me bro. అసలు ఆ సీన్ పెట్టాల్సిన పని లేదు. అంటే చాలా సీన్లు పెట్టాల్సిన పని లేదు, బట్ పెడతాడు. ఓకే, బట్ నువ్వు చెప్పింది వ్యాలిడ్ ఓన్లీ. ఓకే టెల్ మీ దిస్, వెంకీ రాకపోయినా సినిమా బానే ఉండేదంటావా? నో డెఫినెట్లీ నాట్. ఆనెస్ట్ గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ లో ద ఫెటీగ్ ఇస్ మావన్ టార్చర్ పెట్టడం, అనిల్ రావిపూడి వాళ్ళ అత్తమామల మీద ఉన్న పవన్ చిరంజీవి పాటకి వెంకటేష్ డాన్సింగ్ లైక్ చిరంజీవి. దిస్ లైక్ మై క్రియేటివ్ ఇన్పుట్ ఇఫ్ ఐ వుడ్ హావ్ బీన్ ఇన్ ద రైటింగ్ టీమ్. ఆ బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ పాడాల్సింది కాదు బ్రో. యు నో వాట్ సాంగ్ వుడ్ హావ్ బీన్ యాక్చువల్లీ గుడ్? వెంకటేష్ సాడ్ సాంగ్ చిరంజీవి హ్యాపీగా డాన్స్ చేస్తాడు బికాస్ తనకి సాడ్ మూమెంట్ కాబట్టి నయనతార నో చెప్పింది. చెలియా హీ కుడ్ హావ్ డాన్స్డ్. చెమట జడిలో మునిగిపోతున్నా. ఇంకా ఆయన సినిమాని ఇంకా ఆయనే కాల్ బ్యాక్ ఇచ్చుకోవాలని పెట్టుకున్నాడు అంతే. బట్ అది నాన్ సింగ్ కూడా అసలు లైక్ యాటిట్యూడ్ పొంగల్ మూమెంట్ కాదు కదా బ్రో. పొంగల్కి కదా సినిమా రిలీజ్ అయింది. అదేలే జనాలు ఇంక ఎంజాయ్ చేస్తారు అన్నది. కానీ ఆలోచించి అట్లాగా అనిల్ రావిపూడి ఇస్ దట్ కైండ్ ఆఫ్ గై రైట్? ఇట్లాగా సో మెనీ ఈస్టర్ ఎగ్స్. నాట్ ఈస్టర్ ఎగ్స్ బ్రో, పొంగల్ ఎగ్స్. సంక్రాంతి ఎగ్స్. Thank you so much guys. We will do more lives. If you guys want more of Yemo in the panel, please type kavali Yemo ani or like oh kavali Yemo atla evana pettandi. We'll get her more. I don't know bro, ఏజ్ పెరిగే కొద్దీ నేను కూడా ఫ్యామిలీ మ్యాన్ అయిపోతున్నాను. అది ఫ్యామిలీ మ్యాన్ అవడం ఏదో కాదు, జస్ట్ ద లవ్ ఫర్ క్రింజ్ అంతే.